ఏళ్లకే చట్టసభలకు జంజీకి పోటీ చేసే అవకాశం ఇవ్వాలి. వారి గలం చట్టసభల్లో వినిపించాలి. దీనికోసం రాజ్యాంగాన్ని సవరించాలి. సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. వచ్చే సమావేశాల్లోనే దీనిపై చర్చిస్తాం. ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయమే. కాంగ్రెస్ కోవత్తుల ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు అటర్ ఫ్లాప్ అయిపోయారు. దీంట్లో అటర్ ఫ్లాప్ అయిపోయారు. ఈయన పోయి ఏం చేసిండంటే కొడంగల్లో ఒక దీక్షను ఏమో చేసిండు. కొడంగల్లో దేనికోసం చేసిండే కొడంగల్లో అంటే రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసింది కదా మోడీ ఇంటి ముంగడ కూకుంటే, అందుకోసం అని చెప్పేసి ఆయన ధర్నా చేసిండు తప్పించి. అలాగే మహేష్ కుమార్ గౌడ్ ఏమో ఇక్కడ నక్లెస్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడ లోక్ భవన్ వరకు వీళ్ళు ఒక ధర్నా చేసిండు కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి. ఎందుకు చేసిందా అంటే ఇందుకోసం రాహుల్ గాంధీని అరెస్ట్ చేసింది కాబట్టి. మరి పిల్లల కోసం ఎవరు చేసిండ్రు? ఇవాళనేమో కాగడాలు పట్టుకొని కొవ్వొత్తులు పట్టుకొని వచ్చుకుంటా 21 ఏళ్ళకే చట్టసభలకు. నీ గవర్నమెంట్లో 21 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చెప్పు. ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే ఈ 21 ఏళ్ళకే చట్టసభలకు పంపేటువంటి ఒక సభలో ఒక తీర్మానం చేస్తే దీన్ని కేంద్రానికి పంపుతాం అంటాడు. నువ్వు సభలో తీర్మానం చేయకుండా, నువ్వు సభలో తీర్మానం చేయకుండా ఇదంతా కూడా కేంద్రానికి పంపకుండా మీరు ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం మీ చేతుల్లోనే ఉన్నది. మీకు దమ్ముంటే ఈ పని చేయరు. ఈ కేంద్రం వద్దు ఏదొద్దు, మీరు నిర్ణయం తీసుకుంటే అయిపోయేటువంటి పని. ఏం పని అంటే మీరు 21 ఏళ్ళ వాళ్ళకో లేకపోతే 25 ఏళ్ళ వాళ్ళకో మీరు ఇచ్చినటువంటిది ఏమి లేదు. మీ దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు సపోజు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఉంది. ఆమె ఏజ్ కూడా అంత 30 ఏళ్ళ లోపే ఉంటుంది అనుకుంటా. ఎడ్మ బొజ్జు మీ దోస్తే కదా, ఆయనకు మంత్రి పదవులు ఇవ్వండి. దీనికి చట్టసభలో తీర్మానం చేయాల్సిన అవసరం లేదు, మీరు కేంద్రానికి పంపాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ రేవంత్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ వరకు ఏంటంటే జంజీలు కూడా రావాలి చట్టసభల్లోకి అని చెప్పేసి అయ్యో రేవంత్ రెడ్డి అన్నాడు కదా. సో ఈ సానుభూతి కోసం మాట్లాడి నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఈ 21 ఏళ్లకు పంపుతారో లేదో మాకైతే తెలియదు. మీరు చట్టాన్ని చేస్తారో లేదో మాకు తెలియదు. చట్టసభలో చర్చిస్తారో లేదో మాకు తెలియదు. కానీ మీరు ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కావచ్చు, ఇప్పుడు 57 ఏళ్ళు రాగానే వృద్ధులు అని చెప్పేసి పింఛన్లు ఇస్తూ ఉంటారు ఈ గవర్నమెంట్. అలాగే 60 సంవత్సరాలు రాగానే ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక ఉద్యోగస్తుని రిటైర్మెంట్ చేపిస్తుంది. ఎందుకు? అతనికి చేత కాదు కాబట్టి మళ్ళీ ఏదైనా ఆ ఉద్యోగంలో కొంత కాలు తప్పుతాడు కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది, వాళ్ళకు కూడా ఆరోగ్యం కూడా సహకరించదు కదా అని చెప్పేసి వాళ్ళకి రిటైర్మెంట్ అనేది ఇస్తుంది. 57 ఏళ్ళకి వాళ్ళు ఏం పని చేసుకోరు కాబట్టి వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ ఇస్తుంది, అంతే కదా. మరి 57 ఏళ్లకు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చినటువంటి గవర్నమెంటు 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నటువంటి గవర్నమెంటు మరి 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి మంత్రి పదవులు ఎందుకు? వాళ్ళకి రాజకీయంగా అవకాశాలు ఎందుకు? రాజకీయాల్లో అవకాశాలు ఎందుకు? మీ పార్టీలోనే విషయం చెప్తా. రేవంత్ రెడ్డి గారు మీరే అన్నారు కాబట్టి మీ పార్టీల విషయం చెప్తా. మీ పార్టీకి జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే, ఒక్కసారి చూద్దాం. మల్లికార్జున ఖర్గే ఈయనే. మల్లికార్జున ఖర్గే యొక్క ఏజీ 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు. ఈ 84 సంవత్సరాల వ్యక్తి మీ పార్టీని నడిపిస్తాడు. ఇక కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మీ పార్టీకి సంబంధించినటువంటి ఈయనకు ఏమిచ్చినా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకి ఎడబెండు మనోడు సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు. ఈయన మొన్న 65 సంవత్సరాలు ఉన్నాయి. ఓకే, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకి 65 సంవత్సరాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ రిటైర్మెంట్ అయిపోయి ఇంకా 5 సంవత్సరాలు కావాలి. ఈయన మంచంలో పడుకుని ఆరోగ్యం బాగలేకుండా ఉండి ఎటమటంగా ఉంటే రేవంత్ రెడ్డి పోయిండు, వారికి ఈయన ప్రభుత్వ సలహాదారుగా పెట్టిండు. అంటే క్యాబినెట్ అంటే రేవంత్ క్యాబినెట్లో ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి పదవి కట్టబెట్టిండు 65 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తికి, ఈయన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకి. ఇక అంతేందుకు ఇక్కడ చూద్దాం. ఈయన ఎవరు? ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క వయసు 61 సంవత్సరాలు. అలాగే రేవంత్ రెడ్డి చూద్దాం 56 సంవత్సరాలు. ఇంకొక 2 సంవత్సరాలు అయితే మళ్ళీ పెన్షన్ వస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు 72 సంవత్సరాలు ఉన్నాడు. తుమ్మల నాగేశ్వరరావుకి 72 సంవత్సరాలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ 60 సంవత్సరాలు ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఏ చట్టసభల్లో తీర్మానం అవసరం లేదు, ఎవరు కూడా ఆమోదించాల్సినటువంటి అవసరం లేదు. మరి వీళ్ళందరూ ఎందుకు? మీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇప్పుడు అన్నటువంటి వెడ్మ బొజ్జు కావచ్చు, అలాగే ఇప్పుడు అన్నటువంటి ఎవరైతే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కావచ్చు, అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ మీరు వీళ్ళని తొలగించి వాళ్ళని తీసుకోవచ్చు కదా. ఇది నడవది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే ఇక మా జంజీ యువత అంటాను కదా, 21 ఏళ్ళకి చట్టసభలకు అంటాను కదా. అబ్బో జంజీ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏదో పెద్దగా అదైనట్టుగా. ఇక ఇది జరుగుతున్నటువంటి తీరు. ఇక నిన్న కొవ్వొత్తులు పట్టుకొని కాగడాలు పట్టుకొని పీపుల్స్ ప్లాజా దగ్గర
రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక గొప్ప పోరాటం. ఇన్ని రోజులు గుర్తురాలే. వీళ్ళు చేయాల్సింది ఎవరు చేయాలా? ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు. అధికార పార్టీ విఫలమైనప్పుడు ప్రతిపక్షాలు రోడ్ల మీదకి వచ్చి చేయాలి. మీకు ఏది లేదు, మీకు సోయలేదు కాబట్టి ఆ సీజేపీ పార్టీ వచ్చింది. వాళ్ళని చూసి నేర్చుకోరు కనీసం అన్న. మీరు చేయాలి కదా ఇది. అది 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 లేదు. ఇప్పుడు ఏం చేసిండ్రు? ఈ కొవ్వొత్తులు పట్టుకొని చలో మళ్ళా ఏదో ఒక రకమైనటువంటి ఒక ప్రచారాన్ని చేసుకున్నటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేసినట. దేశంలో 21 ఏళ్లు నిండిన యువతకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పించాలని అన్నారు. వారిని చట్టసభలకు పంపించే బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ మేరకు 21 ఏళ్లు నిండిన యువతను చట్టసభల్లో అవకాశం కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి ఈ అంశంపై చర్చించి తీర్మానం చేసి ప్రధాని మోదీకి పంపిస్తామన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడి, కేంద్ర ప్రభుత్వ తీర్పు నిరసనగా శనివారం రాత్రి నాకు అంటారు కదా, సిగ్గు లేదా జీడిగింజ అంటే అలా కూడా నాకేం సిగ్గు అన్నట్టు ఉన్నది కథ. ఎట్లా ఉన్నదంటే ఆల్రెడీ దాడి జరిగింది. దాని తర్వాత వేరే వాళ్ళంతా కూడా మద్దతు తెలిపిళ్ళు. ఆ దాడిని వేరే వాళ్ళంతా కూడా ఆ యువతకంతా కూడా మద్దతు తెలిపి నిరసన చేసిండ్రు. దాని తర్వాత ఇప్పుడు సోయొచ్చింది అన్నట్టు. అంతా అయిపోయింది, రాజీనామా చేసిండు, సంబరాలు అయిపోయినాయి. ఎక్కడో అక్కడ జంతర్ మంతర్ నుంచి మీరు పోలే అని చెప్పేసి వాళ్ళు సీజేపీ పార్టీ చెప్పిన తర్వాత వీళ్ళు కాగడాలు పట్టుకొని దేనికోసం అట వాళ్ళ పైన దాడి జరిగింది కాబట్టి ఆ దాడికి నిరసనగా నిన్న వీళ్ళంతా కూడా చేసినట్టు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడి, కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈయన శనివారం మేలుకొచ్చిందన్నట్టు. ఇప్పటి వరకేమో ఆయన ఇక పడుకొని లేవలేదు అన్నట్టు వాళ్ళు. సో ఇందిరాగాంధీ విగ్రహం వరకు, నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంఘీభావ కోవత్తుల ర్యాలీలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మీ సమస్యలను మీరే చెప్పుకునేందుకు, మీ గలం వినిపించేందుకు, సమస్యలను లేవనెత్తేందుకు లోక్సభ, రాజ్యసభలో యువతకు అవకాశం ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. పార్లమెంటులో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఆ బిల్లును ఆమోదించేలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. ఇప్పుడు వీళ్ళు చేయాలంటే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇప్పుడు వీళ్ళు ఆ పార్లమెంట్లో వీళ్ళు పట్టుబడతారన్నాడు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులుగా వీళ్ళ ఏజ్ చూస్తేనే ఒక్కొక్కరికేమో 60 సంవత్సరాలు, 84 సంవత్సరాలు ఉన్నారు. అయితే ఈ చట్టాలు చేసేటప్పుడు ఇంకోటి మీరు కూడా ఈ చట్టం కూడా తీసుకురారు. 55 సంవత్సరాలు దాటితే ఇక రాజకీయాలకు పనికిరాలు, రాజకీయ రిటైర్మెంట్ కావాలన్నటువంటి ఒక చట్టాన్ని తీసుకురారు. అది కూడా యువత వచ్చేది వస్తుంది, మీరు అన్నా కాకపోయినా రేపు యువతదే భవిష్యత్తు, కాదనట్లేము. కానీ ఈ ముసలోళ్ళు అందరూ కూడా తొలగించాలి. ఇతర దేశాల్లో 21 ఏళ్లకు ప్రధాని కావచ్చు. 61 రాజ్యాంగ సవరణ ద్వారా 18 ఏళ్లకే ఓటు హక్కును రాజీవ్ గాంధీ కల్పించారు. సీఎం రేవంత్ తెలిపారు. 73, 74 సవరణ చేసి 21 ఏళ్లకే స్థానిక సంస్థల్లో జడ్పీ చైర్మన్గా, మేయర్లుగా అవకాశాన్ని మాజీ ప్రధాని పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. సివిల్ సర్వీస్కు 21 ఏళ్ల అర్హత ఉండడం వల్లే 35 ఏళ్ల క్రితం శ్రీలక్ష్మి 21 ఏళ్లకే ఐఏఎస్ అయ్యారని, ఇటీవల మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అనన్య 22 ఏళ్లకే ఐఏఎస్ అయ్యారని తెలిపారు. వీరే కాకుండా 32 ఏళ్ల క్రితం 22 ఏళ్లకే ఐపీఎస్ సాధించిన సివి ఆనంద్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా ఉన్నారని గుర్తు చేశారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు 25 ఏళ్లు, శాసనమండలి, రాజ్యసభకు వెళ్లేందుకు 30 ఏళ్ల వయసు ఉండాలని నిబంధన పెట్టారని తెలిపారు. కానీ జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో 18 ఏళ్లు పూర్తయితే చట్టసభలకు వెళ్ళొచ్చని, సింగపూర్లో 21 ఏళ్లకే దేశ ప్రధాని కూడా కావచ్చని ఆయనే ముఖ్యమంత్రి చెప్పిండట. ఇక ఇక్కడ చూడిగా వీళ్ళ కథ చూడిగా ఇక రోడ్ల మీద నిన్న ఇక తిట్టనోడు లేడుగా. నిన్న రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ని తిట్టనోడు లేడు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు పోయి కోవత్తల ర్యాలీంది. ఇక్కడ ఈ నక్లెస్ రోడ్డు దగ్గర వీళ్ళు చేస్తే ఎక్కడెక్కడ దర్దాపుగా 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మళ్ళీ మంచి టైంకి ఆఫీస్ నుంచి ఇంటికి పోయేటువంటి టైంకి పెట్టింది కథం. ఇక్కడ నుంచి నక్లెస్ రోడ్ దగ్గర నుంచి అక్కడ ఏది పీపుల్ ప్లాజా దగ్గర నుంచి ఈ ఖైరతాబాద్ రూట్లో దర్దాపుగా పంజాగుట్ట దాటేంత వరకు పోతే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ ఒక్క రూటే. మిగతాది ఇదంతా కూడా ఈ బేగంపేట, అటు తర్వాత మిగతా ఉన్నటువంటి ఆ ఖైరతాబాద్ కావచ్చు, మిగతా ఉన్నటువంటి చాలా గాంధీ భవన్ పోయేటువంటి రూట్లు ఇదంతా కూడా మొత్తం విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్. ఇగో కొవ్వొత్తుల ర్యాలీలో భారీగా విద్యార్థులు వస్తారు. ఎందుకు రారు? యువత బాగుంటే దేశ భవిష్యత్తు బాగుంటుంది. మరి నువ్వేమి ఇస్తున్నావా? నువ్వు నీటి పరీక్ష రద్దు వ్యవహారం, విద్యాశాఖల మార్పులపై యువత బాగుంటే దేశం, నువ్వు యువత కోసం నువ్వు చెప్పు ఏం చేసినావు? యువత ఏమన్నా వ్యాపారాలు చేసుకునేందుకు ఏమన్నా లోన్లు ఇచ్చినవా? రాజీవ్ యువ వికాసం అని పెట్టావు. రాజీవ్ యువ వికాసం అని పెట్టినావు. ఆల్రెడీ అప్లికేషన్లు ఇచ్చినావు, చాలామంది అయిపోయింది, ఆల్రెడీ సంవత్సరం దాటిపోయినట్టు నాకు తెలిసి. నేను ఒక 50 సార్లు మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం కోసం ఇట్లా దరఖాస్తు చేసుకోర్రి, ఇట్లా ఇక్కడ పోర్రి అని చెప్పేసి ఇచ్చినవా? ఎవరికైనా ఒక లోన్ ఇచ్చినవా? ఒక లోన్ ఎవరికైనా ఇచ్చినవా? లేకపోయినట్లయితే ఆ యువతకే, చదువుకున్నటువంటి యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు?
ఎన్ని ఉపాధి అవకాశాలు ఇచ్చినావు? ఈయన మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ యువత గురించి. చిత్రం అనిపిస్తుంది జర. సో ఇది రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి కామెంట్.